మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, నేను భాస్కర్ గుట్టిపర్తి, టీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నిన్న మోహన్ బాబు జర్నలిస్టులపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. యాదగిరిగుట్ట పట్టణంలో జర్నలిస్టులు అంతా కూడా ఏకమై మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించి మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 19 ఆర్టికల్ 1 క్లాస్ ప్రకారం భావ స్వేచ్ఛ అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను విఘాతం కలిగించేటువంటి విధంగా మోహన్ బాబు వ్యవహరించారు. పత్రికలు ఈరోజు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. మీడియా ఈరోజు ఎంతో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశ వైపు కృషి చేస్తున్నటువంటి సందర్భం. TV9 రిపోర్టర్ రజనీష్ పైన, అట్లాగే TV5 రిపోర్టర్ పైన మోహన్ బాబు తను ఉన్నటువంటి అక్కసునంతా వెళ్ళకక్కి మరి దాడి చేయడం అనేటువంటిది తీవ్రమైనటువంటి అమానుషం. వెంటనే జ్యుడిషియరీ ఎంక్వైరీకి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే మరి జర్నలిస్టుల యొక్క డిమాండ్ల మేరకు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే ఇవి పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటే మరి జర్నలిస్టులకు అట్లాగే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి మీడియాకి ఒక భరోసా అనేటువంటిది కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడైతే దాడులు తీవ్రమవుతాయో అప్పుడు ప్రజాస్వామ్యం అనేటువంటిది భద్రం దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా మరి హైకోర్టు న్యాయమూర్తి కూడా, ప్రధాన న్యాయమూర్తి గారు కూడా వెంటనే దీన్ని సుమోటోగా స్వీకరించి వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మోహన్ బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ లక్ష్మీనరసింహస్వామి వారిని కూడా కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే తప్ప మరి రాబోయే రోజుల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి దానికి, పత్రికా స్వేచ్ఛకు ఒక ఆలంబన అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మోహన్ బాబును వెంటనే కఠినంగా శిక్షించాలి. అతను సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ కేసును నిర్వీర్యం చేయడం కానీ, పక్కదో పట్టించడం కానీ చేయకూడదు అని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.